ఆకి అదాలత్లో బాగేశ్వర్ దాం ప్రముఖుడు పండిత్ ధీరేన్ కృష్ణ శాస్త్రి గారి మీదున్న ఆరోపణ. ఈయన చాలా చిలిపిగా ఉంటారు. శాస్త్రి పేరు గల వాళ్ళు కథలు చెప్తారు, అలాగే వాళ్ళు ప్రవచనాలు చెప్తూ ఉంటారు. చెప్పాలంటే సాధువులందరూ ప్రశాంతంగా గంభీరంగా ఉంటారు, అవునా? కానీ మీకు చాలా చిలిపెక్కువ, చురుగ్గా ఉంటున్నారు, అల్లరి చేస్తూనే ఉన్నారు. మీ భక్తులతో పాటు మీరు కలిసి చాలా అల్లరి చేస్తున్నారు. जिसकी मस्ती जिंदा है उसकी हस्ती जिंदा है, वरना जबरदस्ती जिंदा है. అదేంటంటే నా జీవితంలో ఆసక్తి లేదు, అనాసక్తి లేదు, మోహం లేదు, నేను ఋషిని కూడా కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నా కుటుంబ జీవితం కూడా లేదు. దేవుడు దయ వల్ల ప్రతి ఒక్కరికి వారి సొంత ప్రత్యేక లక్షణాలుంటాయి. స్వామీజీలు మామూలుగానే గంభీరంగా ఉంటారు, చురుగ్గా కూడా ఉండాలి, కానీ జీవితాన్ని సంతోషంగా జీవించాలి. అందువల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను, దిగులు పడను. ప్రజలకు ఏ టెన్షన్ ఉన్నా సరే నేను మాత్రం టెన్షన్ పడను. కొంతమందికి ఇస్తానికి వచ్చాను. అలా అయితే మీ చిలిపితనం, ఈ అల్లరి ఇవన్నీ మీరు ఎప్పుడు నేర్చుకున్నారా లేదా చిన్నప్పటి నుంచే ఉన్నాయా? చిన్నప్పటి నుంచి ఇలాగే. పోయిన జన్మ గురించి గుర్తులేదు, కానీ అప్పుడు కూడా ఇలాగే ఉండేవాడిని. మేము ఇలాగే ఉంటాం. దాని వెనుకున్న కారణం ఏంటంటే నేను జీవితంలో గురువుగారి దగ్గర నేర్చుకున్నాను. గురువుగారు ఏమన్నారంటే, సీరియస్ చూడాలంటే హాస్పిటల్కి వెళ్ళు. సీరియస్ వాళ్ళు హాస్పిటల్లో ఉంటారు కదా. జీవితం అనేది ఒక సంఘర్షణమైన కథ. జీవితం అనేది ఒక రూపకల్పన లాంటిది. దాన్ని జీవించే వాళ్ళు స్వేచ్ఛగా జీవించాలి. ఎలా జీవించాలంటే, ఎవరైనా మన జీవితంలోకి వస్తే ఒక తెరిచిన పుస్తకంలో ఉండాలి, ఎవరైనా వచ్చి చదువుకోవచ్చు. మీరు చిన్నప్పుడు అల్లరి చేసినప్పుడు స్కూల్లో తిట్లు కూడా తినుంటారు కదా? మా టీచర్కి నేనంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి హనుమాన్ యొక్క ఆశీర్వాదం, గురువు యొక్క కృప. అదేంటంటే మా టీచర్ అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ లోకల్ నేను వ్యత్యాసమైన స్టూడెంట్ని ఏ టీచర్ దగ్గర చదివానో ఆయన సిద్ధి అయిన తర్వాత ఆయన శిష్యులుగా మార్చుకున్నాను. వాళ్ళని ఇందులో లాగారు. అవును, అలా కూడా చెప్పొచ్చు. అదేంటంటే ఆవిడలో ఒక ఆలోచన వచ్చి నాకు ఒకటి చెప్పారు. నా స్టూడెంట్ అయినా దాన్ని ఒక పక్కన పెట్టినా మీరు నాకు మంత్రదీక్ష ఇవ్వాలని చెప్పారు. ముందు నేను ఎస్ అని చెప్పేవాడిని, ఇప్పుడు తను నన్ను చూసి గురుజీ అంటుంది. ఇప్పుడు నేను నిన్ను ఆశీర్వదించే శిష్యుని కాదు, ధన్యవాదాలని చెప్పి వెళ్ళిపోయాను. మీరు మీ చిన్న వయసులో చాలా కష్టాలని ఎదుర్కొని వచ్చారని విన్నాను. చాలా సమస్యల్ని ఎదుర్కొన్నారట. నా అల్లరికి కూడా ఇదో కారణమే. ఎందుకంటే నా జీవితంలో ఎన్నో పోరాటాలని, ఇబ్బందుల్ని చాలా ఎదుర్కొన్నాను. ఇప్పుడు పోరాటాలు ఉన్నాయి, పోరాటాలు ఉండాలి, అదేం చెడు కాదు. ఒకరు నవ్వుతున్నారంటే వాళ్ళని దుఃఖాలే పెంచుంటాయి. ఎవరి నక్షత్రం మెరుస్తుందో ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో చాలా చీకటి ఉండాలి, ఆ తర్వాతే వెలుతురు వచ్చి ఉంటుంది. నేనింతవరకు నా చిన్నప్పటి నుంచి ఎదుర్కొన్న సమస్యలు చాలా విచిత్రంగా ఉండేవి. మళ్ళీ అలాంటి విషయాల్ని ఎదుర్కోకూడదని నేను ప్రయత్నించాను, కానీ ఏం ప్రయత్నించే దాన్ని అడ్డుకోలేకపోయాం. అది బయటకు వచ్చేస్తుంది. నా జీవితం ఎలా ఉండేదంటే, భోజనం కూడా దిక్కులేదు, బట్టలు కూడా ఉండవు. ఒకే జతని 2 సంవత్సరాలు వేసుకునేవాడిని. భోజనం కోసం గ్రామం అంతా నేను అడుక్కునేవాడిని. ఎక్కడైనా చోట బియ్యం దొరికేది, లేకపోతే పిండి దొరికేది, దాంతోనే మా అమ్మ వంట చేసేది. నాకు ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉండేవారు. నేనే పెద్దవాడిని మా ఇంట్లో. మా నాన్న ఏం చేసేవారు కాదు, ఇప్పుడు ఏం చేయట్లేదు. అప్పుడు గ్రామంగా వెళ్ళి ఇంటింటికి వెళ్ళి కష్టాలని పడ్డాం. నాకు ఇప్పటికి కూడా అది గుర్తుంది. మా ఊర్లో ఒకరు పక్కింట్లో ఆయన ట్రాక్టర్ కొన్నారు. ఆయన వచ్చి ₹1 నన్ను రోజు కూలికి పనిలో పెట్టుకున్నారు. అదేంటంటే సమయాన్ని రాసే పని. ట్రాక్టర్ పొలంలోకి వెళ్ళిందంటే ఎంతసేపు వెళ్ళిందని, దాన్ని రాసుకోండి, ఏ పొలంలో ఎంతసేపు వెళ్ళిందని. రాయటంలో చదవడంలో నేను బాగుండడం వలన నాకు పని దొరికింది. సో అదంతా రాసిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు ₹1 దొరికేది. అప్పుడు ఒక చిన్న పార్లిజీ బిస్కెట్ ఉండేది, దాన్ని నేను కొనుక్కెళ్తాను. 2 బిస్కెట్ నా చెల్లెలు తీసుకుంటుంది, 1 బిస్కెట్ తమ్ముడు తీసుకుంటాడు, అది వాళ్ళు తింటారు. ఇలాగే రోజులు గడిచాయి. అదేవిధంగా గజరాహ అనే మా ఊరు పక్కన జాతరలు జరిగేవి. జాతరలకు వెళ్లేవాడిని కాదు, అమ్మకి చెప్పేవాడిని. మిగతా పిల్లలు వెళ్తే ఏదో కొనుక్కొస్తారు, పళ్ళు కొనుక్కొస్తారు, కానీ మొదటి డబ్బు ఉండదు, ఎవరు అప్పు కూడా ఇవ్వరు. ఇలాంటి చాలా పోరాటాన్ని మేము ఎదుర్కొన్నాము. ఇవాళ ఈ బాగేశ్వర్ మెరిసేది అందరూ చూస్తున్నారు. బాగేశ్వర్ స్వామియార్, కాస్ట్లీ చార్టర్డ్, ఇంకా కారంతా ఉంది. కానీ జీవితంలో నేను ఎదుర్కొన్న ఎన్నో చీకటి రాత్రులను నేను ఇంకా మర్చిపోలేదు. నా బాల్యమంతా ఇంకా చావలేదు, దాన్ని నేను బంధించుంచాను. దాన్ని వేరెవరో బంధించలేదు, నన్ను నేనే బంధించుకున్నాను. నా తమ్ముడు కోసం, నా చెల్లెల కోసం, అమ్మ కోసం, సంఘం కోసం, హిందువుల కోసం, హిందుత్వం కోసం,
ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం బుర్ర పెరిగింది. అందువల్ల కొన్ని సమయాల్లో దాన్ని తలుచుకోవాలని ఆశ వచ్చింది. క్రికెట్ ఆడాలనిపిస్తుంది, కొన్ని సమయాల్లో ఆడుకుని గలాటా చేయాలనిపిస్తుంది. కానీ హిందువుల్ని తలదించేలాగా ఏ పని నేను అసలు చెయ్యను. అంటే మీరు ఇలాంటి చిన్న చిన్న అల్లర్లు చేయడం పర్వాలేదు. ఇప్పుడు మీ లైఫ్ పూర్తిగా మారిపోయింది. అనంత్ అంబానీ గారి పెళ్లి చేయడానికి మీరు స్పెషల్ ఫ్లైట్లో ఆస్ట్రేలియా నుంచి వచ్చారు. నన్ను రప్పించారు. ఇప్పుడు మీరు పిలిచారని నేను ఆప్కి అదాలత్కి వచ్చాను. మీరు నాకు చార్టర్డ్ పంపించలేదు, అది వేరే విషయం. ఇది మీ ఇబ్బంది, నా ఇబ్బందులు కాదు. నేను ఎవరు పిలిచినా వెళ్తాను. నేను ఒక సాధుని. వాళ్ళు చేసిన కార్యం చాలా అపూర్వమైనది. వాళ్ల పెళ్లి సాంప్రదాయాలను, మాంగళ్యాన్ని, ఉత్సవాన్ని మహోత్సవంగా మార్చి సనాతన కళాచారంతో చేసుకున్నారు. ఈ దేశంలో డబ్బు గల వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఎలాంటి ధనవంతుడు ఉండాలంటే అందులో సాధువు ఉండాలి, దేశ నాయకుడు ఉండాలి, దేశం యొక్క కళాకారుడు ఉండాలి, సన్యాసి ఉండాలి, మహాను ఉండాలి, మర్యాద ఉండాలి, స్వాగతం ఉండాలి, జాతర ఉండాలి, పండగ ఉండాలి. ఈ విషయాలు నాకు చాలా బాగా నచ్చాయి. నాకు అవన్నీ నచ్చిన విషయాలు. మీరు రావాలని చెప్పారు, ఫోన్ చేశారు. మీరు వచ్చేంత వరకు పెళ్లి కొడుకు అలంకారాన్ని ముట్టుకోమని చెప్పారు. మీరు ఖచ్చితంగా రావాలని చెప్పారు. నేను ఆస్ట్రేలియా ఉన్నాను కదా, ప్రోగ్రామ్ అంతా ఉంది, అది ఆగిపోతుంది, దక్షిణ దొరకదు, బాగుండదని చెప్పాను. వాళ్ళు చెప్పారు కథ అయ్యే లోపల మేము పంపించేస్తామని చెప్పారు. నాకు ఆశ్చర్యంగా ఉంది, ఎలా సాధ్యమవుతుందని. వాళ్ళు ఒక పెద్ద లారీ పంపించారు. నేను పెద్ద విమానానికి ఒక పేరు పెట్టాను, లారీ అని. వాళ్ళు పెద్ద లారీని పంపించారు. అందులో నేను బాగా నిద్రపోయాను. స్నానం చేస్తానికి కూడా వస్తువులున్నాయి. అదొక అతిశయమైన విమానం. నేను దేవుడిని వేడుకున్నాను, ఎవరు పిలిచినా ఇలాగ పంపించమని చెప్పాను. మీరు నాకు అలాంటి విమానం పంపించలేదు, అది మీ తప్పు. అలాగే మిమ్మల్ని ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేయడానికి రోల్స్ రాయ్స్ కూడా పంపించారు. అది రెండోసారి బందారాకి వెళ్ళినప్పుడు. అదేంటంటే బందారాకి వెళ్ళినప్పుడు ఒక ప్రోగ్రాం ఉండింది, అనుష్ఠానం. అక్కడికి వెళ్ళాను. నేను రోల్స్ రాయ్స్ పేరు విన్నాను, కానీ అందులో వెళ్ళింది లేదు. కానీ అది ఏవి నా తండ్రి ఆస్తి కాదండి. దొరుకుతుంది, కాసేపు దొరుకుతుంది. ఈ లోకంలో మనం అందరం అతిథులమే కదా, వచ్చిన వాళ్ళు వెళ్లాల్సిందే. ఇక్కడ ఎవరూ నిరంతరంగా ఉండలేరు. అదేవిధంగా నేను ఒక అతిథినే. వాళ్ళు పిలిచారు, గురుగారు ఇందులో కూర్చొని రమ్మని చెప్పారు. ప్రజలకు ఏది సంతోషం ఇస్తుందో వాళ్ళ సంతోషం కోసం, వాళ్ళకి ఆ విషయాల్లో నన్ను అక్కడ కూర్చోబెట్టడంలో సంతోషం దొరుకుతుందంటే వాళ్ళు నా కథలు చూసుంటారు. నేను చాలా మంచివాడిని. అందువల్ల నేను అక్కడికి వచ్చిన వెంటనే రోల్స్ రాయ్స్ పంపించారు. నేను అందులో కూర్చుని వచ్చాను. తలుపు ఉల్టాగా తెరుస్తుంది. కానీ మీరు ఏ స్టైల్స్లో ఉంటారో నేను ప్రజలకి ఫొటోస్ చూపించాలనుకుంటున్నాను. చూపించండి. అంటే మీ కళ్ళజోడు, మీ జాకెట్ అన్నీ కూడా బ్రాండెడే. దీని గురించి చాలా చర్చలు వస్తాయి. లేదు, చాలా ఉన్నాయి. ఇంకొన్ని ఉన్నాయి లో క్వాలిటీలో, 60 రూపాయలు కూడా ఉంటాయి, 30 రూపాయలు కూడా ఉన్నాయి. ఇలా అన్నీ చాలా మంది వస్తారు. నన్ను ఇష్టపడేవాళ్ళు వాళ్ళ సంతోషం కోసం. శిష్యులు ఉన్నారు, దీక్షిత శిష్యులు ఉన్నారు. వాళ్ళతో చిన్నపిల్లలు వస్తారు, గురుగారు మీరు ఇది ఒకసారి వేసుకుంటే సంతోషంగా ఉందంటారు. నేను వేసుకుంటాను. నాకు సంబంధించి ఇది ఏం చెడు విషయం కాదు. ఇంకా చెప్పాలంటే నేను ఇంకా సన్యాసం తీసుకోలేదు. నేను సాధు కూడా కాదు. నేను సాధు కాదన్న ప్రచారం కూడా నేను చేయలేదు. ఇది వేసుకోవడం తప్పులేదే. ఈ దేశంలో లైంగిక హింస చేసేవాడు కోట్లతో కట్టిన ఇంట్లో దర్జాగా ఉన్నాడు. ఆడేవాడు వచ్చి బిలియన్ ట్రిలియన్ కారుతో జీవించేటప్పుడు దేశానికి ద్రోహం చేసేవాడు, లంచం తీసుకునేవాడు ఈ దేశంలో పెద్ద పెద్ద బంగ్లాలో పెద్ద పెద్ద కారుతో జీవిస్తున్నాడు. అలాంటప్పుడు ఒక సాధువుకి అద్దాలు ఇస్తే అది వేసుకుంటే ఏం తప్పుంది? ఇదేం దేశద్రోహం కాదు కదా, చెప్పండి. నాకు అందులో ఆసక్తి లేదు, అనాసక్తి కూడా లేదు, ఎదురు చూపు లేదు. నన్ను ఎవరు అనరు కూడా. నాకు అద్దాలే కావాలని ఎదురు చూపుకోలేదు, రోల్స్ రాయ్స్ కావాలని ఇష్టపడలేదు. నేను ఎద్దుల బండిలో వెళ్ళాను, దీని గురించి ఎవరూ మాట్లాడలేదే. నేను మహారాష్ట్రలో ఎద్దుల బండిలో వెళ్ళాను. అది చాలా చిన్న దారిగా ఉండేది, వెళ్ళటానికి కూడా దారి లేదు. నేను ఎద్దు బండిలోనే వెళ్ళాను, ఆ వార్త ఎవరు చూపించలేదే. నేను సైకిల్లో వెళ్ళాను, దాన్ని ఎవరు వేయలేదే. ఈ దేశంలో చాలా విషయాలు చేశాను నేను, దాని గురించి ఎవరో మాట్లాడట్లేదు. కానీ అద్దాలు వేసుకున్నది, జాకెట్ వేసుకున్నది అందరూ చర్చించడం మొదలుపెట్టారు. దీనికి కారణం ఏంటంటే మీరు మీ కథలో దీని గురించి ఏమంటున్నారంటే, लगा कि आग दौलत में हमने ये शौक पाला, हमने शौक पाले हैं और कोई पूछे तो कह देना कि बागेश्वर वाले हैं. हाँ మీరు మిగతా వాళ్ళ ఆస్తులకి నిప్పెడుతున్నారు. లేదు,
మొదటి విషయం लगा के आग दौलत, लगा के आग शोहरत में, लगा के आग दौलत में हमने ये शौक पाले हैं। कोई पूछे तो कह देना हम बागेश्वर वाले। దానికి అర్థం ఏంటంటే వేసుకుంటాం కానీ మాకు సొంతం కాదు అది. నేను ఇక్కడ కూర్చున్నాను కానీ ఇది నాది కాదు. ఈ లోకంలో ఉన్నాం కానీ మన సొంతం కాదు. ఇది నిర్లిప్త స్థితి. దొరికిందంటే అది వెల్కమ్. కొత్తగా వస్తే జనం తగ్గుతారు. ఇప్పుడు ఆర్తి ఇచ్చేటప్పుడు చెప్తున్నారు నీది నీకే అర్పణం అని. మనకి సొంతం ఏముంది, అందులో ఎలాంటి సందేహం లేదే. మనం ఒకరి మనోభావాల్ని గాయపరచకూడదు కదా. ఒకరు చాలా భక్తితో వస్తారు, వాళ్ళ మనోభావాలను గాయపరచగలం. ఇలా చాలా మంది వస్తారు, వాళ్ళ మనోభావాలను గాయపరచకూడదు. వాళ్ళ సంతోషం కోసం, వాళ్ళ సంతోషం కోసమే మేము ఉన్నాం. శిష్యుడి యొక్క సంతోషమే గురువు యొక్క సంతోషం. పరమాత్ముడి సంతోషమే భక్తుడి యొక్క సంతోషాన్ని ఇస్తుంది. సాధు యొక్క సంతోషాలు ఎక్కడున్నాయో సాధారణమైన మనిషి సంతోషం అదే. మీరు లండన్, దుబాయ్కి ఎవరిని సంతోషపెట్టడానికి వెళ్తుంటారు? హిందువుల్ని సంతోషపరుస్తానికి, అక్కడున్న దేశ ప్రజల్ని సంతోషపెడతానికి, అక్కడున్న మూల పరంపరలో ఉన్న ప్రజల్ని సంతోషపెడతానికి, అక్కడున్న ఆంగ్లేయుల్ని లాగుతానికి నేను అక్కడికి వెళ్తున్నాను. మీరు మా ఊరికి వస్తున్నారు, నేను మీ ఊరికి వస్తున్నాను. రా అన్నయ్య, వెల్కమ్ టు యూ. ఇందులో ఏం తప్పు ఉంది? నాకేం తప్పు అనిపించట్లేదు. వెళ్లే తీరాలి. సాధువులు వెళ్ళాలి. అప్పుడే మన పరంపర ప్రచారం అవుతుంది, మన కళాచారం ప్రచారం అవుతుంది. కానీ ఒక విషయం నిశ్చయం, ఆలోచనలు ఎప్పుడూ కొత్తగా ఉండొచ్చు కానీ కళాచారం ఎప్పుడూ పాతదే. అలాగే నేను ఇంకొక విషయం కూడా విన్నాను. లండన్లో ఒక బాత్రూంలో మీరు చాలాసేపు ఇరుక్కుపోయారు. మీరు ఇలాంటి వార్తలు ఎలా కనిపెడతారో తెలియట్లేదు. అదేంటంటే నేను ఒక గ్రామానికి చెందినవాడిని. మొదటిసారి లండన్కి వెళ్ళినప్పుడు 9 గంటలు ప్రయాణం చేశాను. చాలా భయపడిపోయేవాడిని. మన భోజన విషయంలో అన్నీ చూసి తినాలి, ఇంగ్లీష్ రాదు, అన్నిటినీ మాట్లాడాలి. ఇదొక సమస్య. అప్పుడే నేను ఒక ఇంగ్లీష్ పదం నేర్చుకున్నాను. ఒకే ఒక సెంటెన్స్ నేర్చుకుని దేశమంతా నేను తిరిగాను. ఐ కెనాట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఐ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. నేను వెళ్ళి లండన్లో దిగిన వెంటనే అక్కడ హీత్రోలో ఒక చోటు ఉంది, బ్యామిలీ. అక్కడ బ్యామిలీలో శిష్యులు తీసుకెళ్ళడానికి వచ్చారు. పూలు మాల వేశారు, ఆశీర్వాదం చేశాను. వాళ్ళ ఇంటికి నన్ను తీసుకెళ్లారు. అప్పుడే నేను మొదటిసారిగా లండన్కి వెళ్ళాను. మొదటిసారి నేను బయట దేశాలకు వెళ్ళింది అప్పుడే. నేను ఆ ఇల్లుని చూశాను. చెక్కతో కట్టారు, చాలా బాగుండింది, అందంగా ఉండింది. కార్పెట్ అంతా వేశారు. చాలా అందమైన ఇల్లు, చల్లగా ఉండింది. అప్పుడు నేను ఫ్రెష్గా స్నానం చేసి తిందాం అనుకున్నాను. నేను బట్టలు ఇప్పి లోపలికి వెళ్ళినట్టునే లోపల పెద్ద సమస్య అయిపోయింది. అక్కడ ఎక్కడా కొళాయే లేదు. ఇప్పుడు నాకు టెన్షన్ అయిపోయింది. బట్టలు వెలిపేశాను, ఏం చేయాలి? ఆ తర్వాత ఈ టవల్ ఉండింది, అది కట్టుకుని బయటికి వచ్చేసాను. అక్కడ బకెటే లేదు, మగ్గు కూడా లేదు. నేనేమో పల్లెటూరోడ్ని. బయట దేశాల్లో అక్కడ టిష్యూ పేపర్ మాత్రమే ఉంది. ఇప్పుడు ఈ సమస్యలో ఇరుక్కున్నాను. తొట్టుంటే ఏదో విధంగా సమాలించేవాడిని. కానీ అందులో సమస్య ఏంటంటే అక్కడ నీళ్లే రావట్లేదు. టెన్షన్లోనే ఏంటి ఇలా ఇరుక్కున్నామని అరగంట లేట్ అయిపోయింది. నాకేమనిపించిందంటే ఇల్లు ఇంకా కట్టలేలా ఉంది, సగంలోనే వదిలేశారనుకున్నాను. ఆ తర్వాత అక్కడ ఒక బటన్ ఉండింది. బటన్ ఉందంటే ఏదో ఒక విషయం ఉందని అనుకున్నాను. ఆ బటన్ నొక్కిన వెంటనే నీళ్లు పైనుంచి షవర్లోంచి పడింది. అది కూడా వేడివేడిగా పడుతుంది. చెయ్యంతా అలా కాలిపోయింది. నాకోటి అనిపించింది, వేడి నీళ్ళు ఇక్కడ ఉంటే చన్నీళ్ళు కూడా ఉంటాయి అని. ఆ తర్వాత ఏదో విధంగా బటన్ నొక్కి స్నానం చేశాను. అప్పుడు ఆ ఇంటి ఓనర్ అడిగాడు, మీకు ఎలాంటి సమస్య లేదు కదా? లేదన్నాను. అదేంటంటే తోటలో ఇల్లు కడుతున్నారు, ఒక 60 రూపాయల బకెట్, 20 రూపాయల మగ్గు కూడా పెట్టలేరా? ఆ తర్వాత మరుసటి రోజు ఇండియన్ స్టైల్లో అరేంజ్ చేశారు. ఆ తర్వాత నేను ఎక్కడికి వెళ్ళినా ఈ నీళ్ల బాటిల్ ఉంటుంది కదా, ప్లాస్టిక్ బాటిల్, అది తీసుకెళ్తాను. బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు నేను దాన్ని తీసుకెళ్ళి నా పని పూర్తి చేసుకుంటాను. మీకు తినడానికి పిజ్జా వచ్చినప్పుడు కూడా మీరు షాక్ అయిపోయారా? అవునవును, పిజ్జా. మీకు అన్ని వార్తలు అందాయే. తర్వాత కథ అయిన వెంటనే నన్ను తీసుకెళ్లిన కుర్రాళ్ళందరూ మంచి కుర్రాళ్ళు. నాతో బాగా అలవాటు చేసుకున్నారు. నేను చెప్పిన కథ వాళ్ళు నచ్చింది. దర్బార్ చూసిన వెంటనే హనుమాన్జీ గారి పేరు చెప్పిన వెంటనే 2-3 రోజుల్లో హనుమంతుడు తోకాడించింది. కొంతమంది ఆంగ్లేయులు శిష్యులు అయిపోయారు. నాకు చాలా బాగా నచ్చింది. బాబా చాలా మంచివారని చెప్పారు. అప్పుడు బండి తీసుకుని రండి గురువుగారు, లండన్ అంతా తిప్పుతానని చెప్పారు. అక్కడున్న మహారాజు నాతో పాటు వచ్చారు. త్యాగిజీ ఉన్నారు, ఆయన మాతో పాటు వచ్చారు. మీకు నేను పిజ్జా తినిపిస్తానని చెప్పారు. ఇంతకు ముందు నేను ఎప్పుడూ తినలేదు. మేము కారు నుంచి దిగిన వెంటనే అక్కడ పిజ్జా హట్ అని రాసుంది. నేను అందులో హట్ అని రాసుందే అంటే అవును హట్ అన్నారు. హట్ అంటే ఇల్లు అని చెప్పారు వాళ్ళు. ఆ తర్వాత అక్కడున్న నేను ఇంగ్లీష్ వాళ్ళని చూశాను. వాళ్ళ చేతిలో పిజ్జా పెట్టుకుని అలాగే పైకి లాగుతున్నారు.
అలాగే వైట్గా ఏదో తెల్ల కలర్లో ఉండింది. ఆ తర్వాత పిజ్జా పైన ఏదేదో వేసుంచారు. నాకు అది చూస్తున్నప్పుడు చిన్నపిల్లలకి జలుబు చేసినప్పుడు వస్తుంది కదా, అలా ఉండింది. అప్పుడు నేను వాళ్ళని అడిగాను ఇదేంటని. ఇదే పిజ్జా అన్నారు. అప్పుడు నేను చెప్పాను మా ఊర్లో చిన్నపిల్లలకి జలుబు పడుతుంది అని, ఇది చూస్తానికి అలాగే ఉంది, దయచేసి నన్ను తీసుకెళ్ళిపోమని చెప్పాను. దేవుడి దయ వల్ల నేను అన్నాన్ని ఎప్పుడూ అవమానపరిచింది లేదు. దేవుడా నన్ను క్షమించు, నేను అన్నాన్ని అవమానపరచలేదు, కానీ ఇంతవరకు నేను ఆ పిజ్జాని తినింది లేదు, నేను అక్కడ తినలేదు, నాకు ఇది నచ్చలేదు, దయచేసి నన్ను క్షమించండి అన్నాను. నేను దాల్ రోటీ తింటాను, అదే చాలన్నాను. అక్కడ ఆస్ట్రేలియాలో మీరు ఇంగ్లీష్ ఎలా మాట్లాడారు అన్నదానికి నా దగ్గర ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఆ వీడియో నేను ప్రజలకి చూపించాలనుకుంటున్నాను. Thank you, your family, your business, your work, your relative, all peoples. I'm praying Lord Hanuman and bless for you. Thank you so much. అద్భుతం అద్భుతం. सही गई, राइट हो गई है. अरे गजब. మీరు ఇంగ్లీష్లో చాలా బాగా మాట్లాడారు. ఇదే మన లాస్ట్ ఛాన్స్ అని మాట్లాడటమే అంతే. నాకు నా జీవితంలో ఒక దుర్భాగ్యం ఉండేది. చాలా మంది స్టూడెంట్స్ ఈ ప్రోగ్రామ్ చూస్తారు. ఆప్కి అదాలత్ ఈ ప్రోగ్రాంలో దేశంలోనే చాలా ఫేమస్ అయిన ప్రోగ్రామ్, అందులో సందేహం లేదు. నా జీవితంలో ఒక దుర్భాగ్యం అని చెప్పలేము, కానీ ఒక లోపం ఉండేది. నేను అన్ని చదివాను, తెలుసుకున్నాను, గురువు కృప వల్ల అన్ని తెలుసుకున్నాను, అన్ని చదివాను, కానీ ఒక లోపం ఉండేది. ఇంగ్లీష్ చదవలేకపోయాను. కొన్నిసార్లు అది ఇబ్బందిగా ఉండేది. ఈ మధ్యకాలంలో నేను న్యూజిలాండ్ వెళ్ళాను. అప్పుడు పిఎం నన్ను కలవడానికి వచ్చారు. నాకు చాలా టెన్షన్గా ఉండేది. ఒక 2-3 గంటలు నాకు మైండ్లో టెన్షన్గా ఉండేది. ఆయన నాతో మాట్లాడితే నేను ఇలా మాట్లాడాలి. మన పిఎంతో నేను హిందీలో మాట్లాడాను, అది సమస్య కాదు. ఇక్కడే మాట్లాడేది. ఆయన వచ్చిన ఇంగ్లీష్లోనే మాట్లాడారు. వెల్కమ్ వెల్కమ్ బాగేశ్వర్ బాబా, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. నేను చెప్పాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని. ఇంకేం మాట్లాడేది నాకు అది మాత్రమే తెలుసు. నేను చివరిగా చెప్పాను సారీ ఐ కాంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పాను, అంతే. అందువల్ల నేను చెప్తున్నానంటే నేను చేసిన తప్పుని మిగతా వాళ్ళు చేయకూడదు. చదువు చాలా ముఖ్యం. మీ పిల్లలకి మీరు బట్టలు కొనిస్తారో లేదో, ఆస్తి ఇస్తారో లేదో, ఖచ్చితంగా చదువును మాత్రం ఇవ్వాలి. మీరు పిల్లలకి చదువునిచ్చారంటే, డబ్బున్న వాళ్ళ ఇంట్లో మీ అమ్మాయిని పెళ్లి చేయకపోయినా పర్వాలేదు, మీ పిల్లలకి పెద్ద బంగ్లా కట్టకపోయినా పర్వాలేదు, మీ అబ్బాయికో లేకపోతే మీ అమ్మాయికో చదువును మాత్రం ఇచ్చారంటే, ప్రేమ కళాచారం మాత్రం మీరు నేర్పించారంటే, ఎలాంటి ఆస్తి లేకుండా వాళ్ళ చదువుతో వాళ్ళ ఇల్లును కొనగలరు, పై స్థాయికి కూడా వెళ్ళగలరు. అందువల్ల నేను ఇంగ్లీష్ నేర్చుకోలేనని దానికి అర్థం కాదు. నేను నేర్చుకోగలను, కానీ ఇంగ్లీష్ నేర్చుకోవడం నాకు ఇష్టం లేదని నేను చెప్పలేను. రెండూ ఉన్నాయి. దానికి కారణం కూడా ఉంది. మన హిందీ భాష, మన హిందుత్వాన్ని ఎప్పుడూ ప్రచారం చేయాలి. నేను ఇంకొక విషయం కూడా విన్నాను. మీరు మారిషస్కి వెళ్ళినప్పుడు ప్రెసిడెంట్ ఇంకా ప్రధానమంత్రిని కలిసినప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడడానికి ప్రాబ్లం అయిందట. మీరు అక్కడ కూడా ప్రచారం మొదలుపెట్టారు. అవును, నేను మారిషస్లో వచ్చి ప్రైమ్ మినిస్టర్ ఇంకా ప్రెసిడెంట్ కూడా కలిశాను. ముందు నేను ఒక పనిగా వెళ్ళాను. అప్పుడు వాళ్ళని కలవాలని అనిపించింది. ఒక శిష్యుడు నాకు చెప్పాడు, గురుజీ మీరు వాళ్ళని ఆశీర్వదిస్తే బాగుంటుందన్నారు. అప్పుడు నేను చెప్పాను సరే నన్ను తీసుకెళ్ళండి అన్నాను. నా మైండ్లో ఉండేది ఒకటి, ఎలా వాళ్ళతో మాట్లాడతాను. హనుమంతుని వేడుకున్నాను, నువ్వే అంతా బాగా చేసేవాళ్ళని. ఆ తర్వాత నా గురువుగారిని కూడా మనసారా వేడుకున్నాను. ఆ తర్వాత ఆశ్చర్యాలు జరిగాయి. ముందు వాళ్ళ పిఏ 15 నిమిషాలే ఉన్నాయి. ఈ 15 నిమిషాల్లో మీ ఇండియన్ కళాచారం గురించి మాట్లాడమని చెప్పారు. ఆ స్వతంత్రం దొరికింది. సరే 15 నిమిషాలు దొరికాయి. నేను వాళ్ళ దగ్గర మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు వాళ్ళు అడిగారు, ట్రాన్స్లేటర్ మధ్యన్నాడు, వీళ్ళు అడిగారు. నేను ముందే అన్నీ రాసి పెట్టుకున్నాను. ఎందుకంటే అంత పెద్ద వాళ్ళు మనతో మాట్లాడబోతున్నారు. నాకు దొరికింది 15 నిమిషాలు, అది కూడా అల్వా లాంటిది. ఆ 15 నిమిషాల్లో వీళ్ళే మాట్లాడతారో అని ఆలోచిస్తూ ఉంటాను. దానికి సమాధానం ఏం చెప్పాలి? మన ఇంజన్ పికప్ అవుతానికి 10 నిమిషాలు పడుతుంది. ఆ తర్వాత నేను హనుమాన్ని తలుచుకొని, నా బాబాని తలుచుకొని మాట్లాడడం మొదలుపెట్టా. ఒక 2-3 పదాలు చెప్పాను. చేష్టల్లోని హిట్ని తీశాను. అది అద్భుతంగా సెట్ అయిపోయింది. అక్కడున్న ట్రాన్స్లేటర్ దగ్గర ఇలాంటి సమస్యలు ఉన్నాయని చెప్పమని చెప్పాను. ఇలా అంతా ఉందని చెప్పాను. నేను ఆ పేపర్ చూసి చెప్పాను. నేను ఇదంతా చెప్పిన తర్వాత వాళ్ళు వెంటనే ఇంగ్లీష్లో అలా చెప్పారు. సెక్యూరిటీస్ గో 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 అని చెప్పారు. ఆ తర్వాత తలుపేసేసుకుని నేను ట్రాన్స్లేటరు 1.5 గంట మాట్లాడుతూ ఉండిపోయాం. మంచి టీ ఇచ్చారు, 2 సార్లు తాగాను, నీళ్ళు ఇచ్చారు, దేవుడు ధన్యవాదాలు చెప్పాను. జై బజరంగబలి.
అక్కడ ఉన్న ట్రాన్స్లేటర్కే భయంకర సంతోషం. మా సార్లు ఇన్ని రహస్యాలు ఉన్నాయని ఇవాళ నాకు తెలుసు అని చెప్పారు. ఇలాంటి ఒక సంఘటన జరిగింది. బజరంగ బలిని దుబాయ్లో కలిశారా? అవును, మస్కట్కి వెళ్ళాను, ఓమన్కి వెళ్ళాను, అక్కడ చూశాను, దుబాయ్లో చూశాను. తర్వాత దుబాయ్లో ఒక కల్చరల్ మినిస్టర్ ఉన్నాడు, షేక్ నయాన్, అతన్ని కలిశాను. ఇండియాలోనే సమస్య, ఇండియాలోనే నేను ముస్లిం వాళ్ళకి విరోధి అనుకుంటున్నారు. కానీ చూశారంటే నిజమైన ముస్లింలు నన్ను రెడ్ కార్పెట్ వేసి నన్ను స్వాగతిస్తున్నారు. ఎందుకంటే నేను చాలా మంచివాడిని. ఇప్పుడు మీరు చదువుకోవడానికి ఆక్స్ఫర్డ్కి వెళ్ళి పిహెచ్డి చేయాలనుకుంటున్నారా? నిజమైన వార్తే. నాకు సంబంధించి నేను స్టూడెంట్గానే ఉండాలి, చదువుతూనే ఉండాలి. దాంతో నేను చేసే పనిలో నా హనుమాన్ యొక్క ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలి. రాబోయే రోజుల్లో నేను యువకులకు కూడా చెప్తాను, ఏ వయసులో కావాలంటే మనం చదువుకోవచ్చు. మీరు ఏ విషయం మీద పిహెచ్డి చేయబోతున్నారు? పిహెచ్డి వచ్చి క్యాంబ్రిడ్జ్లోనూ ఆక్స్ఫర్డ్లో చేయాలనుకుంటున్నాను, ఈ దెయ్యాల గురించి. ఇది వింటే మీకు అందరికీ నవ్వొస్తుంది. ఈ విషయాన్ని ఇప్పుడు ప్రారంభించారు ఆక్స్ఫర్డ్లోను, క్యాంబ్రిడ్జ్లో కూడా. అమెరికాలో చాలా యూనివర్సిటీలో మొదలుపెట్టారు. ఆ విషయం వచ్చి పారానార్మల్. పారానార్మల్ అనే ఒక సబ్జెక్ట్ని ప్రారంభించారు. పారానార్మల్ మీన్స్ అది దుష్ట శక్తులు, దెయ్యాల గురించి తెలుసుకునేది. నా పని కూడా అంతే, దెయ్యాలని తరిమి కొట్టడం. ఈ దేశంలో నన్ను చాలామంది వేలెత్తి చూపిస్తారు. ఈ దేశంలో చాలామంది నా మీద నేరం మోపుతారు నేను మూఢనమ్మకాలని వ్యాపిస్తున్నానని. అది ముఖ్యంగా మహారాష్ట్రలో. మూఢనమ్మకాలని ధ్వంసం చేసే కొందరు వ్యక్తులు నన్ను చేయి చూపించారు. ఆ రోజే నిర్ణయం తీసుకున్నాను, దీన్ని ఖచ్చితంగా ఆధారాలతో రావాలని. ఆ నిజాన్ని గట్టిగా చెప్పి నేను పనిచేస్తాను. ఇప్పుడు గురువు యొక్క జ్ఞానం వల్ల ఇది చేస్తున్నాను. దాంతోపాటు సైన్స్ కలిపి పిహెచ్డి చేసి పారానార్మల్ రీసెర్చ్ చేసి ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలని తీసేస్తాను. కానీ ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు, మీ విదేశాల ప్రయాణాలు చూస్తున్నారు, మీ కార్లని చూసి ఇప్పుడు ఈయన ధనవంతులకి గురువుగా మారిపోయారని అంటున్నారు, పేదవాళ్ళని పట్టించుకోవట్లేదు అంటున్నారు. అదేంటంటే పేదవాళ్ళతో సంబంధం లేకపోతే నేను అస్సలు జీవించలేను. ఎందుకంటే నా జీవితం పేదరికంలో ప్రారంభమైంది. ఇప్పుడు అలాగే ఉన్నాను, రేపు అలాగే ఉన్నాను. ప్రాణాలతో ఉన్నంత వరకు ఇంతకుముందు ఎలా ఉన్నానో అలాగే ఉంటాను ఇప్పుడు కూడా. ప్రజలు నన్ను చూస్తానికి వస్తున్నారు. అక్కడ కొన్ని ఇబ్బందులు ఉంటాయి. నేనెప్పుడు నా జీవితాన్ని మార్చిందే లేదు. ఇప్పుడు ఆడవాళ్ళకి పెళ్లి చేసి పెడుతున్నాను. తల్లిదండ్రులు లేని వాళ్ళకి, పేదవాళ్ళకి, నన్ను చూస్తానికి వచ్చేవాళ్ళు ఆకలితో అసలు వెళ్ళరు. ఇప్పుడు భాగ్యేశ్వరధాంలో ఉన్నవాళ్ళు 18 గంటలు పనిచేస్తారు. ఒక్కొక్కరిని కలుస్తానికి ప్రయత్నిస్తాను. జనాలు ఎక్కువైపోయారు, చాలా మందిని కలవలేకపోతున్నాను. కానీ నా వల్ల కుదిరినంత వరకు వాళ్ళని కలుస్తున్నాను. అందువల్ల చాలాసార్లు తింటాం మర్చిపోయాను. కానీ ప్రజల సేవ మర్చిపోను. ఇంతకు ముందు ఎలా ఉన్నానో అలాగే ఇప్పుడు ఉన్నాను. మాట్లాడే వాళ్ళు రాముని కూడా వదలలేదు. నేను సాధారణమైన వాడిని, నన్ను వదిలేస్తారా? అంటే అఖిలేష్ యాదవ్ గారు చెప్పింది విన్నాను. ఆయన ఏమన్నారంటే, ఒకవేళ బాగేశ్వర్ బాబా కథని నడపాలంటే దానికి దాదాపు 50 లక్షలు ఖర్చు అవుతుంది. పేదలు ఆయన కథ అసలు వినలేరని అంటున్నారు. నేను అతనికి ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఆప్కే అదాలత్ మూలంగా. అదేంటంటే నేను దక్షిణం తీసుకుంటాను, అందులో అనుమానం లేదు. కానీ ఆయన చెప్పినంత వరకు నేను తీసుకుందే లేదు. నేను ఆయనకి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఎప్పుడు భక్తి వస్తుందో నా కథని తెలుసుకోవాలన్నప్పుడు ఆయన ఊర్లో ఆయన ఎక్కడ చెప్తారో అక్కడికి నేను వెళ్తాను. టెంట్ కూడా నేనే తీసుకొస్తాను, సౌండ్ కూడా నేనే తీసుకొస్తాను. యజమానిగా ఆయన ఉండాలి. రూపాయి కూడా దక్షిణం తీసుకోకుండా నేను కథ చెప్పి వెళ్తాను. ఆదివాసీ కథలను ఆదివాసీలో ఉండే చోటుకు వెళ్ళి వాళ్ళని యజమానులుగా మార్చి నా టెంట్ వేసుకుని నా సౌండ్తో నేను కథ చెప్పాను. దాని గురించి ఇంతవరకు ఏం మాట్లాడలేదే. నేనొచ్చి ఇప్పుడు కూడా దక్షిణం తీసుకుంటున్నా. నాకు 2 ఇబ్బందులున్నాయి. అదేంటంటే, ఒకటి, క్యాన్సర్ హాస్పిటల్ కట్టాల్సిన అవసరం. మేము వెనకబడిపోయి ఉన్నాము. అక్కడ పేదరికం ఎక్కువగా ఉంది. ప్రజల భక్తి అనే పేరులో మత మార్పుడు జరుగుతుంది అక్కడ. నా ఆశ అక్కడ గుడి కట్టకుండా నేను ప్రాణాలతో ఉండగానే హాస్పిటల్ కట్టాలనుకుంటున్నా. రెండోది, అన్నపూర్ణ అన్నదానం. అదేంటంటే, మా నాన్నేమి చీఫ్ మినిస్టర్ కాదు. ఏర్పాట్లు చేయాలంటే దక్షిణం అవసరం అవుతుంది కదా. కొంతమంది భక్తితో ఇస్తారు, అది నేను వద్దని చెప్పను. కానీ దేశానికి చెందిన ఒకే ఒక మనిషి, మంచి మనసు ఉన్నవారు, ప్రజల గురించి దిగులు పడేవారు. ఎందుకు క్యాన్సర్ హాస్పిటల్, నా అన్నపూర్ణ అన్నదానం యొక్క బాధ్యతను అంగీకరించి దాన్ని నడపడానికి సిద్ధంగా ఉంటే, నేను ఆప్కే అదాలత్లో నిజంగా చెప్తున్నాను, నాకు కూడా హనుమాన్ యొక్క ఆశీర్వాదం ఉంది. అతను ఒట్టే చెప్తున్నాను, నేను ప్రాణాలతో ఉన్నంత వరకు 1 రూపాయి కూడా ఎవరి దగ్గర తీసుకోను, వాళ్ళకే నేను ఇస్తాను. ఈ 2 కళ్ళని నెరవేర్చమని చెప్పండి, నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు.
నా కథ, నా భజనలు, నా ప్రవచనాలు ఎప్పుడు డబ్బు కోసం కాదు. ఎవరైనా డబ్బిస్తే దాన్ని మంచి దారిలో ఉపయోగించడానికి ప్రయత్నిస్తాను. ఇందులో ఏం తప్పుంది? ఈ దేశంలో నాట్యం చేసేవాళ్ళు డబ్బు తీసుకుంటున్నారు, మినిస్టర్లు కూడా జీతం తీసుకుంటున్నారు కదా. ఇంకోవైపు సపరేట్గా లంచం తీసుకుంటున్నారు. ఇక్కడ పాల్లాగా శుభ్రమైన వాళ్ళు ఎవరు లేరు. కానీ దక్షిణం తీసుకుని ఒక అమ్మాయికి పెళ్లి చేసి ఇచ్చినా, దక్షిణ తీసుకుని అన్నదానం చేసినా సరే, దక్షిణ తీసుకుని క్యాన్సర్ హాస్పిటల్ కట్టినా సరే, నాకు సంబంధించి ఒక మంచి పని. ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ ఈ పని చేయాలంటున్నాను.